హాయ్ ఫ్రెండ్స్, తెలుగు నాలెడ్జ్ విత్ రావ్ ఛానల్కి స్వాగతం. మనం హోమ్ మేడ్ బైక్ తయారీ విధానంలో ఆ ప్రాసెస్లో ఉన్నాం. మనం అందులో మనం పరిశీలించినట్లయితే మనం హబ్ మోటార్ని మనం చూస్తున్నాం. ఇది వచ్చి 16 ఇంచ్కి హబ్ మోటార్ని 16 ఇంచ్ రిమ్కి మనం కన్వర్షన్ చేసి ఉన్నాం. దాన్ని 16 ఇంచ్ టైర్లకి మనం అందుబాటులో ఉంటుంది కాబట్టి దాన్ని మనం కన్వర్షన్ చేసాము. మామూలుగా అయితే హబ్ మోటార్ వచ్చి 10 ఇంచ్ హబ్ మోటార్. ఇది దాన్ని మనం మామూలుగా స్కూటీ టైర్లకి ఉపయోగిస్తారు. దాన్ని అదే మోటార్ని మనం టీవీఎస్ ఎక్సెల్ దానికి సంబంధించి దానికి సరిపోయే విధంగా మనం 16 ఇంచ్ రిమ్తో మనం దాన్ని కన్వర్షన్ చేసి ఉన్నాము. ఆ విధానంలో మనం టీవీఎస్ ఎక్సెల్ 100 స్కెల్టన్ తీసుకొని ఉన్నాం. మనం యాక్చువల్గా అది స్క్రాప్, దాన్ని తీసుకొచ్చి మనం బైక్ తయారు చేస్తున్నాం కాబట్టి ఆ విధానంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ రిమ్ము టీవీఎస్ ఎక్సెల్ ఆయిల్ ఇంజిన్ అయితే దానికి వేరే స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మనం మార్చుకోవాలి, కన్వర్షన్ చేయాలి. అంటే అది దీనికి అనుగుణంగా మనకు అవసరమైంది ఉంచుకోవడం, లేదా అవసరం లేనిది ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా దానికి సంబంధించిన స్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధానంలో మనం పనిలో ఉన్నాము. చాలా విధాలుగా దాన్ని చక్కగా గమనించి ఎక్కడ కూడా మిస్టేక్స్ రాకుండా, అంటే కొలతలు అనేది రాకుండా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా, అంటే ఫ్రంట్ రిమ్ము వెనకపు రిమ్ము ఒకే స్ట్రైట్ లైన్ మీద వచ్చే విధంగా మనం ఫ్రేమ్ని మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇది స్కెల్టన్ పాత్ కాబట్టి కొంచెం పెయింట్ ఆ రంగు అనేది మనం లాస్ అయి ఉంటాం కాబట్టి పోయి ఉంటుంది సాధారణంగా. అందుకని ఆ పెయింట్ని కూడా మనం వేస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడ ఇలా పెయింట్ ఉంటుందో అదే ఇక్కడ మనం వెల్డింగ్ చేసినప్పుడు కూడా పెయింట్ అనేది పోతూ ఉంటుంది. అది మళ్ళీ ఈ తయారీ విధానంలో పెయింట్ వేస్తూనే ఉండాలి. ఒకసారి వేసినప్పుడు మళ్ళీ ఇంకేమైనా పని ఉంటే మళ్ళీ పెయింట్ పోవడం, కంటిన్యూస్గా పెయింట్ అనేది వేస్తూనే ఉండాలి. అది అంటే తయారీలో ప్రజెంట్ మనం బయట పెట్టి దాన్ని పెయింట్ వేస్తున్నాము. స్ప్రేయింగ్ పెయింట్ వేస్తున్నాము. అందులో షైనింగ్ వచ్చేది వేస్తున్నాము. అంటే 2 రకాలు ఉంటుంది. మామూలుగా మ్యాట్ కలరు, షైనింగ్ వచ్చేది. మనం బ్లాక్ వేస్తున్నాము. బ్లాక్ అంటే మనకి ఎన్నుకున్నాం బ్లాక్ వేయాలని. స్పేర్ పెయింట్ కాబట్టి కొంచెం అంటే మన స్ప్రేయర్కి ఆ డబ్బాకి మనం వేసే ఆబ్జెక్ట్కి కొంత నిర్దిష్టమైన డిస్టెన్స్ పెట్టి మనం గ్యాప్ పెట్టేయాలని. అంటే మరీ దగ్గర పెట్టేసినా స్ప్రే చేసినా, లేదా దూరం స్ప్రే చేసినా అది పెయింట్ అనేది సరిగా పడవు. పర్ఫెక్ట్గా పెయింటింగ్ రావాలంటే దానికి ఒక నిర్దిష్టమైన డిస్టెన్స్ పెట్టి పెయింటింగ్ వేయాలి. అదేవిధంగా అది ఆర్సనిక్ అనుకుంటుందని, అది స్ప్రే అనేది కొంచెం కంటికి కొంచెం హార్మ్ఫుల్గా ఉంటుంది, కంటికి పడకుండా. అదేవిధంగా వాసన కూడా కొంచెం ఇరిటేషన్ వాసన ఉంటుంది. ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని పెయింటింగ్ వేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.